రుబ్బుకోవాలన్నమాట. సో అలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న బోటి అనేది యాడ్ చేయాలి. ఇందాక చూసారు కదా, ఎక్కువ క్వాంటిటీగా కనిపించింది. ఉడికిన తర్వాత గోంగూర అయినా బోటి అయినా చాలా తక్కువ క్వాంటిటీతో ఉంటుంది కదా. బాగా తినే వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ ఈవినింగే అయిపోతుంది కర్రీ. ఇక మనలాగా లిమిటెడ్గా తినే వాళ్ళకైతే 2-3 డేస్ అనేది కంపల్సరీ వస్తుందన్నమాట. సో ఇదేనండి బోటి గోంగూర ఆంధ్ర స్టైల్ ప్రాసెస్. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ట్రై చేయండి డెఫినెట్లీ. సో ఎలా వచ్చింది ఏంటనేది అండ్ లుకింగ్ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ప్లీజ్ సపోర్ట్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మి